డియర్ స్టూడెంట్స్, మన కాలేజీ విద్యార్థి అయిన అరుణ్ తన మ్యాజిక్ మరియు ఆట పాటలతో మిమ్మల్ని ముగ్ధుల్ని చేస్తాడు. जंतर मंतर चुड़ मीनाची कुम्मा कुम्मा ओ कामाची जंतर मंतर चुड़ मीनाची कुट्टु నుంచి నెమలి తీసి ఆడిస్తా చిట్టి కేసి మట్టిసి మల్ల పూలుగా మార్చేస్తా నీ సాచి కుమ్మ కుమ్మ ఓ కామాచి జంతర్ మంతర్ చూడు మీనాచి జడలను తరిమితే కురులు పారెడు పెరుగునే బొండాం బాబుని తాకితే వచ్చే మొత్తం మాయమే ముసలి ప్రొఫెసర్ కోర్టు జేబులు చెప్పరానిదేదో వచ్చునే కళ్ళు తాగిన కన్నయ్య చేతికి 6000 పుట్టుకొచ్చునే పిల్లుండి పిల్లగా మార్చే మంత్రం ఆడది మగాడు కాగల కల్తం అన్నీ తెలుసు పరీక్షలు వస్తే ఓ కామాచి జంతర్ మంతర్ చూడు మీనాచి రాసిన లవ్ లెటర్స్ ఎక్కడ దాచిన ఎక్సరే కళ్ళతో చూడనా కోరి వెంట పడుతున్న పిల్లకు మీసాలు వచ్చేలాగా చెయ్యనా హెయిర్ టై వేసుకున్న దొంగ జుట్టులు తాగిన తెలుపుని చూపనా రేపు రాబోయే పరీక్ష పేపర్లు నోటీస్ బోర్డులు పెట్టనా బాటిల్ సైనా మింగేయగలను వెళ్ళని కర్ర కర్ర కొరికేయగలను అన్నీ తెలుసు పరీక్షలు వస్తే ఓ కామాక్షి జంతర్ మంతర్ చూడు మీనాక్షి కోడి గుట్టు నుంచి నెమలి తీసి ఆడిస్తా చిట్టి కేసి మన్ను తీసి మల్లె పూలుగా మార్చేస్తా నీ సాచి సీతా 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 ఏయ్ 3 సార్లు పిలిచాను ఇప్పుడు వచ్చేది కాదన్నయ్య ఏంటది ఇది ఎక్కడ సుశీల సాంబశివరావు హలో నీ కూతురే కదా కూతురు ఇలాగే పెంచుతారా 3 సార్లు పిలిచిన తర్వాత వస్తుంది అన్నయ్య మరేదేదా నేర్పించు సుశీల నేర్పించు ఎవర్రా సుశీల నువ్వే నీకు మీ అమ్మ నాన్న పెట్టిన పేరు అదేగా చెప్పు తీసుకుంటా అవన్నీ ఇప్పుడు దాచాను నా దగ్గర అమ్మా అమ్మా
ఏంట్రా? ఏం లేదమ్మా. ఏంటి? నేను వంట చేయమ్మా, టైం అవుతుంది. అరుణ్, ఇప్పుడు ఎందుకు నన్ను పిలిచావు? ఒరేయ్యా, ఏంటండి ఒరే అంటుంది? నేను దానికన్నా పెద్దవాడినండి. అడిగొస్తాను. నిన్ను చిన్నప్పటి నుంచి ఇలాగేగా అది పిలిచి. చిన్నప్పుడు. ఇప్పుడు గడ్డాలు మిసాలు వచ్చాయి కదా, నాకు మర్యాద అక్కర్లేదు. అట్లీస్ట్ గడ్డానికి మర్యాద ఇవ్వు. సరే, ఇప్పుడు నీకేం కావాలి? ఇచ్చిదానా, ఫాలో మీ. ఒరే అరుణ్, ఏంటమ్మా? యారా నీ చెల్లెలు మాత్రం 3 సార్లు పిలిస్తే తప్ప రాదని గొడవ చేశావు. నిన్నెన్నిసార్లు పిలవాలరా? 3 సారికి వచ్చానా? 4 సారి పిలవలేదా? ఒక్కటి ఇచ్చానంటే చూడు, పైకెక్కి దీపపు సమ్మతి. ఏ నువ్వేక నువ్వెక్కితే నిచ్చెన విరిగిపోతుందనగా ఈ ప్లాన్ వేసావు. గాడిదా ఎక్కమంటుంటే చీపురు పొలంతో నిచ్చెన చేసినా సరే నేను ఎక్కితే విరగదు. ట్రింగ్ టాంగ్. అయ్యో అయ్యో, పడచాడు. విజయం. బయట ఎవరు బిడ్డ ఏడుస్తున్నట్టు నీకు వినిపించట్లే? అవునండి. వెళ్ళి చూసి. ఏమండి, మగపిల్లడండి, మగపిల్లాడు. ఎవ్వరూ లేరు, దేవుడి దగ్గర వదిలేసి వెళ్ళిపోయారు. దేవుడు మనకు ప్రసాదించిన బిడ్డ, వీడు ఎప్పుడూ నవ్వుతూ సంతోషంగా ఉండాలి. ఫ్లాష్ బ్యాక్. నాకు ఈ అమ్మ నాన్న దొరక్కపోతే నా పేరుకు ముందు ఈ నిషేలు ఉండేది కాదు. బాబు, అలా ఎప్పుడు అనుకు బాబు. 10 ఏళ్ల వయసులోనే ఈ కుటుంబ భారాన్ని మోయడం మొదలెట్టిన నువ్వు లోకం అంతా మెచ్చుకునేలా పేరు తెచ్చుకోవాలి. అదే బాబు ఈ అమ్మ కోరుకునేది. అయితే నాకెందుకు అరుణ్ పేరు పెట్టావు? గాంధీని పెట్టుండొచ్చుగా. ఆయనకి నేను కొలాయి కట్టుకునేవాడిని. ఇంతవరకు ఢిల్లీలో చదివిన నా కూతురు రేపు మన కాలేజీలో జాయిన్ అవుతుంది. పై చదువులకు అమెరికా పంపిద్దాం అనుకున్నాను. సొంతంగా మనకే ఓ కాలేజీ ఉన్నప్పుడు నేను ఎక్కడికో వెళ్ళి చదవటం ఏంటి, ఇక్కడే చదువుతాను అంటుంది. వెరీ గుడ్ గర్ల్ సార్, వెరీ గుడ్. రేపు 9-10:30 మధ్య రాహుకాలం. రాహుకాలం వెళ్ళిన తర్వాత అమ్మాయి వస్తుంది. అమ్మాయి వచ్చిన తర్వాతే కాలేజీ ప్రారంభించండి. సార్, క్లాసా లేక కాలేజీయా సార్? కాలేజీ. అరుణ్, ఆ వచ్చే అమ్మాయి చైర్మన్ గారు అమ్మాయి అయితే పెద్ద రాణా. ఎలాగూ మనతోనే కదా చదివేది, ఓ పట్టు పట్టేద్దాం. తప్పుగా తప్పుకోవడం అటంచు. ఆ వచ్చే అమ్మాయి ఎలాగుంటుందో చెప్పండి స్వామి. ఎలాగంటే ఆ వచ్చే అబ్బాయి గురించి పంచాంగం తిరగేస్తే చూడ్డానికి గజ్జల గుర్రంలా ఉంటుందో అని అరివిచ్చేస్తుంది. పిచ్చిన పిచ్చిన వాక్కండ్రా.